మహాశివరాత్రి శివభక్తులకు చాలా ప్రత్యేకమైన రోజండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని చెప్తారు. అలాగే శివుడి అనుమతి లేకుండా ఏం జరగదు అని మన నమ్మకం అండి. నేను ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది, చతుర్థి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ఏ రోజున జరుపుకోవాలంటే తేదీ, పూజా సమయం, మనకి ఇంకా పూజ చేసుకోవడానికి అనువైన సమయం, ఇంకా తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు, ఉపవాసం ఏ రోజున ఉండాలి, ఉపవాస పారణ సమయము, ఇంకా మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి. పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజున శివుడు పార్వతీదేవి వివాహంగా జరుపుకుంటాము. మన హిందూ చంద్రమాన ప్రకారము మహాశివరాత్రి పాల్గొన మాసంలో శుక్లపక్షం 14వ రోజున వస్తుంది. ఈ రోజున శివుడు గౌరీ మాతతో కలిసి ఉంటాడు. ఈ రోజున ఉపవాసం ఉండి శివపార్వతులను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయండి. ఇంకా సంపద, కీర్తి, శాంతి, సంతోషాలు కలుగుతాయని నమ్మకం అండి. ఆ పరమశివుడు అంటే అందరికీ ఎంతో ప్రీతి. ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదండి. 15 రోజులకు ఒకసారి, నెల రోజులకి మహాశివరాత్రి, ఏడాదికి మహాశివరాత్రి అంటూ ఆరాధిస్తాం ఆయన్ని. అయితే ఈ 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. చతుర్థి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఫిబ్రవరి 26 అనగా బుధవారం ఉదయం 9:48 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఫిబ్రవరి 27 అనగా గురువారం ఉదయం 8:43 వరకు మనకి చతుర్థి తిథి అయితే ఉంటుందండి. శివరాత్రి అనేది రాత్రి తిథి ఉండడం ప్రధానంగా జరుపుకుంటాము. అంటే మనకి తిథి అనేది రాత్రి సమయంలో ఉండాలి. శివరాత్రికి లింగోద్భవ సమయానికి చతుర్థి తిథి ఉండాలి. అందుకని మహాశివరాత్రిని మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి 26 అనగా బుధవారం రోజున జరుపుకోవాలండి. ఈ రోజునే ఉపవాస నియమాలు పాటించాలి. మహాశివునికి అభిషేకాలు అవన్నీ ఈ రోజునే పాటించాలండి. జాగారం అది కూడా ఈ 26వ తారీఖు అర్ధరాత్రి నిర్వహించుకోవాలి. జాగరణ అది కూడా శివరాత్రి రోజున నిశితకాలంలో శివుణ్ణి పూజించాలి. ఫిబ్రవరి 27న నిశితకాల పూజ సమయం వచ్చి అంటే అర్ధరాత్రి, అంటే 26వ తారీఖు అర్ధరాత్రి అండి. అంటే 27 వస్తుంది, 12 దాటితే కాబట్టి అర్ధరాత్రి 12:09 నుండి తర్వాత మధ్యాహ్నం 12:59 వరకు అండి. ఈ రోజున శివుణ్ణి, గౌరీమాతను 4 ప్రహారాల్లో పూజించాలి. మొదటి ప్రహార పూజ ముహూర్తం వచ్చి సాయంత్రం 6:19 నుండి 9:26 వరకు. రెండవ ప్రహార పూజ ముహూర్తం వచ్చి రాత్రి 9:26 నుండి 12:34 వరకు. మూడవ ప్రహార పూజ ముహూర్తం వచ్చి రాత్రి 12:34 నుండి 3:41 వరకు. నాలుగవ ప్రహార పూజ ముహూర్తం వచ్చి ఉదయం 3:41 నుండి 6:48 వరకు అండి. ఇంకా ఈ సమయంలో మనం 4 ప్రహారాలుగా మనం ఈ పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ 26వ తేదీన శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నవారు ఉపవాస పారణ సమయం వచ్చి మనకి ఫిబ్రవరి 27 ఉదయం 6:48 నుండి 8:54 వరకు ఉపవాసం అయితే పాటించాలండి. ఆ తర్వాత మనం 8:54 తర్వాత మనం ఉపవాస పారణ అనేది చేయవచ్చు. మీకు ఇంకా ఏమన్నా శివరాత్రికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.